నమస్కారం అమ్మా. ఏంటమ్మా ఎట్టున్నావు? బాగున్నావా? పల్ల 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 బాగున్నావా? సుభాషిణి మీ అమ్మాయి మనవరాలు. వాళ్ళ తండ్రి వెళ్ళిపోయాడు సార్. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా. ఇద్దరు పుట్టినాక వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి ఇంకెవరు? ఎంతమే చదువుతానమ్మా? ఎక్కడ? పాత కలపండి. అచ్చా, అంటే అక్కడ స్కూల్ ఉందా? ఇక్కడ స్కూల్ లేదా? 7 అయిపోయింది. 5 అయిపోయింది ఇక్కడ. ఎంతవరకు చేసావు ఇక్కడ? 5 వరకు. ఇప్పుడు 6 నుంచి అక్కడికి పోతున్నావా? బాగా చదువుకుంటున్నావా? ఏమవుతావు చదువుకొని? పోలీస్ అవుతావా? అంటే పోలీస్ అంటే అందరూ కొట్టచ్చనా? ఏం చేస్తావు పోలీస్ అయ్యి? ఏం చేస్తావు? ప్రజలను కాపాడుతావా? అది 7 years దాటితే ఎఫ్ఐఆర్ చేసి అతను చనిపోయినట్టు అతను వెళ్ళిపోయాడు తెలియదు. ఎఫ్ఐఆర్ చేశాను 10 years సార్ వెళ్ళిపోయి 7 years దాటితే తీసుకుంటారు సార్ పోలీస్ రూల్ ప్రకారం. మన ఎఫ్ఐఆర్ కూడా సాంసర్ గారు రాపించారు. రిపోర్ట్ రాగానే అట్లానే పాపకి రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ అడిగారు సార్. పాపకి 8 yearsకి. మనం ఇప్పుడు వచ్చే అకాడమిక్ ఇయర్లో అమ్మాయిని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల గర్ల్స్ ఉంది బాపట్లలో కస్తూర్బాలో అడ్మిషన్ చేపిస్తాం. ఓకే. ఈ 2 ఇల్లు ఒకటే? ఒకటే సార్. ఏమంటారు? ఒకటే సార్ ఇల్లు. మాది ఇల్లు. ఆ అమ్మాయికి ఇల్లు లేదు సార్. మా కాడ ఉంటుంది. పెయిన్ వెళ్ళిపోయిన కాడ నుంచి మా దగ్గర ఉంటుంది. ఉంటుంటే నా అమ్మాయి అవుతారు ముందు ఎంతమంది 3,000 పింఛన్ ఇచ్చేవారు సార్. ఇప్పుడు 15,000 ఇస్తున్నారు సార్. మీ దయ వల్ల ఏదో బాగా బతుకుతున్నాము. ఈ అమ్మాయికి కూడా ఏదన్నా ఒంటరి మహిళ కింద పెన్షన్ ఇప్పించి ఆ అమ్మని ఏదైనా చదివించి ఏదైనా ఇల్లు కట్టి పెట్టే మార్గం చేద్దా. నువ్వు కూడా చేయాలి కదా. అన్ని గవర్నమెంట్ అందరికి చేయలేం కదా. సార్ నువ్వు ఊహించలే కదా. అమ్మాయి 15,000 ఇస్తున్నాం కదా. ఇస్తున్నారు సార్. మానవతా దృక్పథం వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి, దిక్కు లేనటువంటి వాళ్ళకి, బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఎవరినో ఒకరు చూసుకోవాలి. అందుకనే 15,000 ఇస్తున్నాం. ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి అందుకే 15,000 ఇస్తున్నాం. సరే, అదే మరి అన్ని చేయాలనుకుని 15,000 5 సార్లు పెరిగింది కదమ్మా. 5 సార్లు పెరిగింది. అదే మరి అన్నీ చేస్తున్నాం. అన్నీ చేయాలంటే కూడా ఒకటేసారి మనం చేయలేం కదా. డబ్బులు కూడా ఉండాలి, సంపాదించాలి, పనులు చేయాలి, అప్పులు కట్టాలి, మీ పనులు జరగాలి, మళ్ళా ముందుకు తీసుకుపోవాలి. ఇవన్నీ ఎమ్మెల్యే గారు కూడా బాగా సహకరిస్తున్నాడు. బాగా పనులు చేస్తున్నాడు. మన బండి ఇప్పించాడు ఎమ్మెల్యే గారు సార్. మీరు పని చేయండి. ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి, ఇల్లు కట్టి ఇచ్చేసేయండి. ఆ అమ్మాయిని చదివిస్తా ఉండండి. చూద్దాం ఏం చేయాలి. అమ్మాయిని చదివించండి. మీరు కూడా చేయండి. నేను మాట్లాడతాను. కొంచెం శ్రామత లేదు సార్. ఏదన్నా దయచేసి అదే మేము చదివిచ్చే శ్రామత ఏదో మీరు కస్తూర్బా స్కూల్లో పెట్టేసేయండి. పెట్టేసేయండి. ఓకే 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 అమ్మా. హాయ్ బాయ్. సరేనా? పింఛన్ వారు ఈ అమ్మాయికి చెప్పాలి. సరే సార్. బాగున్నావా? చూడు చూడు బాగున్నావు నువ్వు? పర్లే పర్లే. ఏంటి ఎట్టున్నావు? పుట్టుకో అడ్డుడమ్మా.
అటు చూడు అటు చూడు. నిన్నెవరు చూసుకుంటున్నారు? మాటలు రావు సార్. తాత అమ్మమ్మ అన్నీ తెలుసు కానీ ఇంకా తెలుసు కానీ చెప్పలేదు సార్. చెప్పలేదు. మేనరికం వల్ల అర్థం చేసుకుంటా ఉన్నాను. మేనరికమా? మేనర్కం సార్. మేనల్లుడు అదే ఆయన తమ్ముడు ఏదో బతుకుతాడని చెప్పి అసలు ఉంటాడని ఇచ్చారు సార్. ఆ, ఊర్లో ఉంటే నా కళ్ళ ఉందని ఇచ్చారు సార్. అదే జరుగుతాయి. ఓకే సరే సార్. మంచిదే. ఓకే అమ్మా బాయ్. ఇప్పుడు డబ్బులు అర్థమవుతుందా అమ్మాయికి? అర్థమవుతాయా? వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆయన ఉన్నాడు, మీ కులమే, వాళ్ళ నాన్న మంచి పారిశ్రామికవేత్త, ఈయన వచ్చాడు, ఈరోజు బ్రహ్మాండంగా మంత్రిగా పనిచేస్తున్నాడు. మరి నీ మాదిరిగా గొర్రెలు మేపుకుంటా అనుకుంటా ఆయన ఏమైండేవాడు? ఏమంటావు? చదువుకుంటూ గొర్రెలు మేపు. చదువు కూడా ఇంటికాడ నుంచి కూర్చొని నేర్చుకోవచ్చు, అప్పుడప్పుడు క్లాస్లో పోవచ్చు, అప్పుడు డిగ్రీలు వస్తాయి. 2 పనులు చేయి. మంచి భవిష్యత్తు ఉంటుంది సార్ చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చదువుకుంటే పెద్ద కష్టం కాదు. ఈరోజు సెల్ ఫోన్ వాడతావా? బ్రహ్మాండం కొడతావా? సెల్ఫీ తీస్తావా? మరి ఎట్లా నేర్చుకున్నావు? సార్కి మన యాదవ్ అంటే బాగా ప్రేమ ఎక్కువ. ఎందుకంటే మీరు బీసీలంతా మీ ఊరంతా ఓట్లు వేస్తారు. నాకు ఎప్పుడు వేసారా? ఎప్పుడు వేస్తారు. తెలుగుదేశం అంటే మీకు అభిమానం, అందుకే మిమ్మల్ని పైకి తేవాలని నేను. అగ్రవర్ణాలే కాకుండా బీసీలు మీరు అందరూ పైకి రావాలి. దానికోసమే నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నా. మీలాంటి కుర్రాళ్ళు చదివించడం, ఆర్థిక సహాయం చేయడం, పైకి తీసుకురావడం, ఇవన్నీ నేను మాట్లాడుతున్న వాడికి రా, మాట్లాడి మీకు ఏం చేయాలో చేస్తాను. మీ కుటుంబం పైకి రావాలి. ఇల్లు కట్టిస్తాను, ఇమీడియట్ చేయమంటాం. ఇల్లు శాంక్షన్ చేసేయండి. ఒక టైం పెట్టుకొని ఇచ్చేసేయండి, కట్టించేద్దాం. ఇల్లు కడతారులే, అయిపోతుంది. ఇది ఏమా అందుకనమ్మా గొర్రెలకి ఇక్కడ బర్రెలకు కాకుండా గొర్రెలకు ఫాడర్ కల్టివేషన్ చేద్దాం. ఆ క్యాప్టివ్ ఉన్నాయి, ఆ యూనిట్స్ పెట్టిద్దాం. ఇక్కడ ఒక మోడల్ కింద ఈ ఊరంతా యాదవాసిది. ఒక మోడల్ కింద ఎంతమంది ముందుకు వస్తే ఎంతమంది కుర్రాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ పెట్టిద్దాం. వెళ్ళు చేద్దాం. ఇల్లు కూడా సార్ 2.5 lakhs లో వస్తుంది ఇది. అండ్ 50,000 బీసీ కాబట్టి ఎక్స్ట్రా మొత్తం 3 లక్షలు ఇస్తాం సార్. 3 లక్షలు ఇచ్చేసి ఇమీడియట్గా స్టార్ట్ చేసేసి ఇది గేదెలది ప్రొసీడింగ్ ఆమె అడిగింది చాలా మంది. నా ఉద్దేశం గేదెలు వద్దంటున్నా కదా నువ్వు. గొర్రెలు కావాలా? గొర్రెలే కావాలి. నేను చూస్తాను, చెప్పారు కదా సార్. రండి ఇవ్వండి. ఇల్లు కూడా ఇల్లు కట్టేస్తారమ్మా, కట్టమంటాం. గ్యాస్ ప్రాబ్లం అని ఖాళీ సార్. గ్యాస్ ప్రాబ్లం అని ఖాళీ నీకు వీళ్ళంతా కాదు. అది ఏదైనా ఖర్చులు ఉంటే ఇవ్వండి, నేను ఇస్తాను. సీఎం రిలీఫ్ కింద డబ్బులు ఇస్తాను. బిల్లు హాస్పిటల్